బాగున్నారా? ఇంట్లోనే ఉండండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మరి 10th క్లాస్ ఫస్ట్ లాంగ్వేజ్ చిల్డ్రన్కి 3వ పాఠం మనం చెప్పుకుంటున్నాం కదా. మరి 3వ పాఠంలోకి వెళ్ళబోయే ముందు గతంలో మీకు చెప్పాను పాఠ్యభాగ రచయితల గురించి, ప్రతిపదార్థాల గురించి, మరి భావాలు, మరి ఏ విధంగా చదువుకోవాలి, మీరు భ్రమలో నుంచి బయటికి రండి అని ముందు చెప్పాను కదా. భ్రమ అనేది వీడనాడండి. ఆన్లైన్ ద్వారా పాఠాలు జరుగుతున్నాయి కాబట్టి కంపల్సరీ మీకు ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. నవంబర్ 1 నుంచి స్కూల్ రిఓపెన్ అని అంటున్నారు. ప్రభుత్వం ఏ క్షణాల్లో ఎప్పుడైనా సరే నిర్ణయం తీసుకోవచ్చున్నాను. కాబట్టి విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మరి నిర్ణయం సరైనదే కావచ్చు అని భావిస్తున్నాము. అందులో మీకు ఆన్లైన్ ద్వారా పాఠాలు జరుగుతున్నాయి కాబట్టి మీకు ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. కాకపోతే సిలబస్ అనేది పూజిస్తారు కాబట్టి జాగ్రత్తగా లెసన్స్ వినండి. ఎప్పటికప్పుడు ఎగ్జామ్స్ కూడా టెస్ట్ కూడా రాయండి. టెస్ట్ పేపర్స్ నేను పంపిస్తున్నాను, ఓకేనా. సో దానిలోకి వెళ్ళబోయే ముందు చూడండి, ఉపయోగించవలసిన వస్తువులు తెలుగు టెక్స్ట్ బుక్, క్లాస్ వర్క్, పెన్, పెన్సిల్ తీసుకొని రెడీగా ఉండండి. మీరేంటి హైలైట్ మార్క్స్ తీసుకుంటారు కదా, హైలైట్ మార్కర్స్ తీసుకొని రెడీగా ఉండండి, ఓకే. మరి 3వ పాఠం చెప్పుకున్నాం, వీర తెలంగాణ. మన తెలంగాణ వీరులని కన్నటువంటి తెలంగాణ అని డాక్టర్ దాసరి కృష్ణమాచార్య గారు మనకి వివరించారు. సో అందులో 3వ భాగం మనం ఈరోజు చెప్పుకుందాం. 3వ భాగంలోకి వెళ్ళబోయే ముందు 2వ భాగంలో ఎలా వర్ణించాడు ఏంటి, తెలంగాణ గడ్డపై పుట్టినటువంటి వీరులకి ఒక వయసు వచ్చిన తర్వాత కత్తులను చేతికి ఇచ్చి ఆ కత్తి యొక్క బలం, భుజబలం ఎలా ఉంటుంది, ఇంద్రుడి చేతిలో ఉన్నటువంటి వజ్రాయుధంలాగా వజ్రాయుధ సమంతమైనటువంటి భుజబల పరాక్రమాన్ని చూపించమని, ఆ నిజాం నవాబుతో ఎదురెళ్ళి పోరాడమని మన తెలంగాణ తల్లి అంత శక్తినిచ్చి పెంచి పోషించిందన్నమాట. సో మళ్ళీ తెలంగాణలో గడ్డి కోచ కూడా పౌరుషంతో యుద్ధానికి సిద్ధమైంది. సముద్రం అంటే సముద్రము స్వతంత్రం అనే సముద్రం స్వతంత్రంగా ఉంటుంది. ఆ సముద్రం నలువైపులా కూడా బంధించబడింది. మనకి ఒక చుక్క కూడా నిన్ను రాట్లే, నాలుకలు చాచి నీటి కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ సముద్రానికి ఏంటి స్వతంత్రాన్ని కల్పించాలి. ఇక్కడ సముద్రానికి స్వతంత్రాన్ని కల్పించాలి అంటే తెలంగాణ రైతులు ఏం చేయాలి, ఆ రైతుల యొక్క ఘోష, పంట పొలాలు కూడా ఎదురెళ్ళి పోరాడుతున్నాయి కదా, గండి కొట్టాలి. గండి కొడితే పుష్కలంగా నీరు వస్తాయి. సో ఏంటి, ఏదో ఒక కల్లోలం అనేది భూమండలంలో లేవదీశారు. అంటే నీరు జలము మనకు అందకుండా చేస్తున్నారు కాబట్టి గండి కొట్టి ఆ జలానికి, ఆ సంద్రానికి స్వతంత్రం అనేది కలిగించాలి. ఈ భూమండలం అంతా కూడా స్వతంత్రం అనే నీటి యొక్క ధారణ చేత చైతన్యాన్ని కలిగించి అప్పుడు యుద్ధం అనేది ప్రారంభం అయింది అని మనం 2వ భాగంలో తెలుసుకున్నాం. ఇక్కడ 3వ భాగంలో వచ్చేసి 6వ పద్యము స్టార్ మార్క్ ఉంది, చదవండి. ఇది మత్తేబము. ఛందస్సు వచ్చేసి మా ఉంది కదా, మత్తేబం. మత్తేబం పద్య లక్షణాలు మీకు ఛందస్సు ఆల్రెడీ 9th స్టాండర్డ్లో చెప్పారు కదా. సో మత్తేబం అంటే ఏంటో తెలుసు, మసాజ్ చేస్తా తరగగా ఆబ్జెక్టివ్ చెప్పుకునేటప్పుడు క్లియర్గా చెప్తాను. చూడండి, తెలంగాణ చూడండి 6వ పద్యం. తెలంగాణ భవదీయ పుత్రకులతో పుత్రకులలో క్రీడించు వైఫల్య సంచలనమురగా పోవలేదు, వసుధా చక్రము సారించి ఉజ్వల వైభతిక భానుని పిలిచి దేశం బందడం కాంతి పద్ములు నిందించిరి, వీరు వీరులు పరాగ్రుల్ తెలుగు జోదుల్ ఫల. అంటే ఫలాలే ఫల, తెలంగాణ వీరుల యొక్క గొప్పతనం ఫల అని శభాష్ అని పొగుడుతూ పాడినటువంటి పద్యం. తెలంగాణ భవదీయ పుత్రకులలో త్రీండించు వైఫల్య సంచలనమూరగా పోవలేదు, వసుధా చక్రము సారించి ఉజ్వల వైభాదిక భానుని పిలిచి దేశం పంతటన్ కాంతి వార్గులు నిందించిరి, వీరు వీరులు పరార్థులు తెలుగు జోదులు బల. జ్యోతుల వల్లే తెలంగాణ వీరులు వెలిగారు అని భావం. ఒకసారి ప్రతిపదార్థ భావం కూడా చూడండి. ఇక్కడ తెలంగాణ అమ్మ, తెలంగాణ తల్లి, భవదీయ నీ యొక్క, తెలంగాణ అంటే అమ్మ, తెలంగాణ తల్లి, భవదీయ నీ యొక్క పుత్రకులలో సంతానంలో క్రీడించు అంటే ప్రజ్వలిస్తున్నటువంటి
వైఫల్య సంచలనం మురక పోవలేదు. వైఫల్యం అంటే విప్లవం అనేది విప్లవ సంబంధమైనటువంటి చైతన్యం. సంచలనం అంటే చైతన్యము. చైతన్యము ఊరక ఏదీ చేయకుండా పోవలేదు. చైతన్యం ఏదీ లేకుండా పోలేదు. చైతన్యాన్ని కలిగించుకొని చైతన్యవంతుని చేసి వెళ్ళారు కదా. బల బలారే బల. బల అంటే ఆహా. ఏ భాషా భాగం? అవ్యయం. భాషా భాగం అంటే నామవాచకం సర్వనామం ఉన్నాయి కదా ఇవి. ఆహా అంటే అవ్యయం. సో వీరు నీ తెలంగాణ బిడ్డలు. వీరు అంటే వీరులా ఉంది కదా. వీరు అంటే ఇక్కడ నీ తెలంగాణ బిడ్డలు. వీరుడు పరాక్రమవంతులు. వీరు అంటే నీ తెలంగాణ బిడ్డలు పరాక్రమవంతులు. పరార్థుల్. పరా ప్లస్ అర్థుల్. పరార్థుల్. పరా ప్లస్ అర్థుల్. ఏ సంధి? సవర్ణ దీర్ఘ సంధి. పరోపకారులు. పరార్థులు అంటే ఇతరులు, ఉపకారం చేసేవారు. పరోపకారులు తెలుగు జ్యోతులు. తెలుగు యోధులు. తెలుగు జ్యోతులు అంటే తెలుగు యోధులు. వసుధా చక్రము. వసుధ అంటే భూమి, భువి, పుడమి, అవని అనే అర్థాలు వస్తాయి. ఈ భూమండలంలో సారించి సరిచేసి ఉజ్వల ప్రకాశవంతమైన వైభాతిక. ఉజ్వల వైభాతిక అంటే ప్రకాశవంతమైనటువంటి విశేషమైన కాంతి గల భానున్. సూర్యుడి. భానుడు అంటే సూర్యుడు. భానున్. ఉజ్వలము అంటే ప్రకాశవంతము అని అర్థం. ఉజ్వలవంతమైన ఉజ్వల అంటే ప్రకాశవంతమైన వైభాతిక. ఈ భూమండలంలో భానుని విశేషమైనటువంటి సూర్యుడి యొక్క కాంతి. వైభాతిక అంటే శ్రేష్టమైనటువంటి కాంతి. ఆ కాంతి ఏంటి? భానుడి నుంచి వస్తుంది కదా. భానుడు అంటే సూర్యుడు. సూర్యుడి యొక్క కాంతి. ఆ సూర్యుడిని పిలిచి ఆహ్వానించి దేశం అంతటా కాంతి. తెలంగాణ ప్రాంతమంతటా కూడా కాంతి అనేది ప్రసరించాలి. అది కూడా సూర్యుడి నుంచి శ్రేష్టం, ఇంకా గొప్పగా ప్రకాశింపచేయాలి అనే. వార్ధులు అంటే సముద్రాలు. వార్ధులు అంటే సముద్రాలు. వారధి అంటే సముద్రం. వారధి అంటే వంతెన. వార్ధులు అంటే సముద్రాలు. నిండించిరి. వ్యాపింప చేసిరి. ఆ సముద్రాలంతటా కూడా వ్యాపింప చేసిరి. ఎందుకని? గతంలో నీటి కోసం పోరాడారు. ఆ సముద్రాలకి స్వతంత్రాన్ని కలిగించారు. ఆ సముద్రానికి స్వతంత్రం కలిగించడంలోనే ఈ భూమండలం అంతటా కూడా చైతన్యవంతుల్ని చేయసాగింది. ఇక్కడ గడ్డిపూచ కూడా కత్తివలే మారడం అంటే గడ్డిపూచ కూడా చాలా తెలివైనది. గాలికి కూడా ఎగిరిపోతుంది. గడ్డిపూచను ఎవ్వరూ కూడా గౌరవించరు. ఎందుకంటే ఎవరినన్నా తక్కువగా చులకన చేసి చూడాలంటే గడ్డిపూచలాగా తీసి పక్కన వేస్తారు. గాలి వస్తే గడ్డిపూచ ఎగిరిపోతుంది. అందుకే గడ్డిపూచలాగా నన్ను తీసేసి మాట్లాడుతున్నారని అంటుంటారు చూసారా. అట్లా గడ్డిపూచ అంటే అందరికీ లోకువే మరి. సో అటువంటిది గడ్డిపూచ కొట్టినా ఏమి అనదు. కానీ వీర తెలంగాణలో పుట్టినటువంటి గడ్డిపూచ కత్తిలా మారుతుంది. అంటే చురుకుగా, పదులుగా మారుతుంది. తన సహజ గుణాలను అయినా బలేదాన్ని విడిచిపెడుతుంది అని దీని యొక్క భావం. గడ్డిపూచకు కూడా కత్తిపట్టి పోరాడేటటువంటి శక్తి ఉంది అని కవి చెప్పాడు. అంటే తెలంగాణలో పుట్టినవాడైనా వీరుడైనా అని కవి యొక్క భావం. తెలంగాణలో పుట్టినటువంటి వాడు ఎవరైనా సరే తెలంగాణ వీరుడు అని తెలపడం గడ్డిపోచగా అనడం జరిగింది. ఇక్కడ వచ్చేసి వార్తలు నిండించిరి, వ్యాపించిరి. ఈ విధంగా సముద్రానికి స్వాతంత్రాన్ని కలిగించడం కోసం అన్ని దిక్కుల ఇంద్రధనుస్సుల పరంపరలతోటి వాళ్ళలో చైతన్యాన్ని కలిగించారు. కాబట్టి సముద్రాన్ని వ్యాపింపచేశారు. ఈ విధంగా యుద్ధం అనేది ప్రారంభింపచేశారు. వాళ్ళలో చైతన్యవంతుల్ని, ప్రకాశవంతుల్ని కూడా చేయడం అయింది. తెలంగాణ బిడ్డలు పరాక్రమవంతులు, పరోపకార తెలుగు యోధులు అని తెలంగాణ వీరుల గొప్పతనాన్ని పొగిడారు. భావం ఒకసారి చూడండి. అమ్మా తెలంగాణ నీ పిల్లల్లో ప్రకాశించే విప్లవాత్మకమైనటువంటి
కదలిక ఊరికే పోలేదు. ఎప్పుడు కదిలినా కానీ, ఎప్పుడు రణరంగానికి వచ్చినా కానీ మీరు కదిలించే కదలిక ఎప్పుడు కూడా ఊరికే పోలేదు. భూమండలాన్ని అంతా సవరించి ఉజ్వలమైన కాంతివంతమైన సూర్యుడిని పిలిచి, భూమండలం అంతా కూడా ఉజ్వలమైన అంటే ప్రకాశవంతమైనటువంటి సూర్యుడిని పిలిచి దేశమంతా కొత్త కాంతి సముద్రాలు నింపాడు. వారంతా వీరులు యోధులే కాదు, న్యాయం తెలిసిన పరోపకారులై తెలుగు వీరులాగా వెలిగారు సుమా అంటూ తెలంగాణ వీరుల యొక్క గొప్పతనాన్ని కీర్తించారు ఈ పద్యంలో. తర్వాత ఏడో పద్యం చూడండి. మత పైశాచిక వికార దృష్టింకలతో మా భూమి లగ్నించి మా కుతుకల గోచడి వేళ ఊడయేడు దిక్కును తోచకున్నప్పుడు బ్రతికే దుర్భరమైన ఎప్పుడును ఆంధ్రత్వము పోనాడలేదు తుదిన్ గెలిచితెమ్మ యుద్ధమున రుద్రుల్ మెచ్చనాంధ్రాంబిక. సో చూడండి, యుద్ధంలో కూడా మా గొంతుకులు పట్టుకొని మీరు యుద్ధం చేశారు. ఆ యుద్ధ రణరంగంలో కూడా మేము ఆంధ్రత్వాన్ని పొందాము, గెలిచాము అని. మత పైశాచి వికార దంస్టికలతో మా భూమి లంఘించి మా కుతుకల్ గోసెడి వేళ కూడా ఎడు దిక్కును తోచుకున్నప్పుడు బ్రతికే దుర్భరమైన ఎప్పుడును ఆంధ్రత్వము పోరాడలేదు తుదిన్ గెలిచితము చివరికి మేము చివరికి గెలిచాము. యుద్ధమున రుద్రుల్ మెచ్చనాంధ్రాంబిక. ఈ యుద్ధమున యుద్ధ దేవత అందరూ కూడా మెచ్చారు. భావాన్ని ఒకసారి చూడండి. మత పైశాచిక ఆంధ్రాంబిక తెలుగు భాషామ తల్లి. చూడండి, లాస్ట్ ఉంది చూసారా, మెచ్చనాంధ్రాంబిక అంటే తెలుగు భాష తల్లి. మెచ్చనాంధ్రాంబిక, మెచ్చను ప్లస్ ఆంధ్రాంబిక అంటే తెలంగాణ భాష, తెలుగు భాష మా తల్లి అని అర్థం. మతం అనేది, మత అంటే మతం అనేది. పైశాచి పిశాచము, పైశాచకత్వం అంటారు కదా, పిశాచిలాగా ప్రవర్తించడం, పిశాచాలాగా తెలంగాణ వీరులపైన విరుచుకుపడ్డారు. అలా మీ యొక్క తెలంగాణలో మతం అనేది కళ్ళకొల్లాలు సృష్టించి మతాల మధ్య కూడా యుద్ధం అనేది జరిగింది. ఆ మతం ఈ మతం అని మత సంఘర్షణలు అనేవి జరిగాయి కదా. మతాల వాళ్ళు, కులాల వాళ్ళు కులం మతం అనే పేరు తీసుకొచ్చి వాళ్ళ మధ్య తేడాను సృష్టించి తక్కువ ఎక్కువ ధనిక పేద ఇలాంటివన్నీ కూడా తీసుకొచ్చి యుద్ధం అనేది చేశారు. అట్లా మతం అనే పైశాచికాన్ని మా పైన చూపించారు కదా అని. మతం అనే పైశాచి పిశాచము, మతం అనే పిశాచము అంటే మతం అనే సంఘర్షణలు కూడా జరిగినాయి. సో మీరు ఏ పిశాచాన్ని వాళ్ళు ప్రయోగించారు? మతం అనే పిశాచము అంటే మతం, కులం, మతం అనేది తీసుకుంటే ఎవరికైనా గొడవలేదు. మనమంతా సమానం అంటే ఎట్లాంటి గొడవలు ప్రశాంతంగా సమాజంలో జీవించగలుగుతారు. సో ఇక్కడ మతం అనే పైశాచకాన్ని తీసుకొచ్చారు అని. వికార భయంకరమైన దంస్టికలతో అంటే కోరలతో. ఇప్పుడు విషపురుగులు, పాములు సైతము కోరలతోటి తన విషాన్ని విదచల్లుతూ మనుషుల యొక్క ప్రాణాన్ని చంపేస్తుంది, ప్రాణాన్ని తీస్తుంది. సో పాముకి కోరల్లో విషం ఉంటుంది. సో ఇక్కడ ఈ భయంకరమైనది ఏంటి? మతం అనే పిశాచం. మతం అనే పిశాచాన్ని ఆ కోరని మా పైన ప్రయోగించారు కదా అని. మా భూమి మా తెలంగాణ పైకి లంఘించి, మతం అనే పిశాచాన్ని మా భూమిపైకి లంఘించి అంటే విడిచిపెట్టి దూకి మా కుతుక అంటే గొంతు, మా గొంతు పట్టుకొని కోసడి వేళని కూడా, మా గొంతు కోసే సమయంలో కూడా ఎటు ఏమి దిక్కు ఆశ్రయం తోచక ఉన్నాము, తెలియక ఉన్నప్పుడు కూడా బ్రతికే జీవితమే దుర్భరమైన పుడన్ భరింపరానిది అయినా కానీ, అట్లాంటి జీవితము బతకటానికే దుర్భరమైనటువంటి బతుకు అయినా కానీ ఆంధ్రత్వము తెలుగుతనము పోయి మరవలేదు. మేము మర్చిపోనా మా తెలుగుతనాన్ని, మా యొక్క ఆంధ్రత్వము తెలుగుతనమును పోయేలా మరవలేదు, మర్చిపోలేదు, ఆడలేదు అంటే మాట్లాడలేదు. మా తెలుగుతనాన్ని మర్చిపోయి కూడా మేము మాట్లాడలేదు.
అమ్మ తెలంగాణ తల్లి రుద్ర కణాలు కూడా మెచ్చుకునే విధంగా యుద్ధంలో చిట్టు చివరికి విజయాన్ని సాధించాము. మాత తెలుగు తల్లి ఈ యుద్ధంలో కూడా తుదక్కనంటే చివరికి ఆంధ్రులే గెలిచారు కదా. ఈ రుద్రులు సైతం కూడా మెచ్చుకునే విధంగా ఈ యుద్ధంలో మేము చివరికి విజయాన్ని సాధించాము. తెలుగు భాషామ తల్లి మత పిశాచి అనే భయంకరమైనటువంటి కోరల్ని తెలంగాణ భూమిపైకి పంపించి దూకి మా గొంతు పట్టుకొని కోసే సమయంలో కూడా ఏమీ తోచక ఏ ఆశ్రయం ఎటు వెళ్ళాలి, ఏ దిక్కుకు వెళ్ళాలి అని ఏమీ తోచని సమయంలో కూడా దుర్భరమైనటువంటి జీవితాన్ని గడుపుతున్న సమయంలో కూడా భరింపరానిదైనా కానీ మా ఆంధ్రత్వమును మేము వీడి మాట్లాడలేదు. చివరికి ఆ యుద్ధంలో రుద్రుడు సైతము మెచ్చుకునే విధంగా మేము యుద్ధం చేశాము, ఆ యుద్ధంలో విజయాన్ని సాధించాము అని దీని యొక్క భావం. తర్వాత చూడండి, కాకతీయుల కంచుగంట మ్రోగినాడు, కరకు రాజులకు తత్తరలు పుట్టే, వీర రుద్రమదేవి విక్రమించిన నాడు, తెలుగు జెండాను నర్తించి మింట కాపయ్య నాయకుండేపు చూపినాడు, పరరాజులకు గుండె పట్టుకయ్యు, చాణక్య పశ్చిమాస్య పాలముల కళ్యాణ గంటలు ఘనగరమని, నాడు నేడును తెలంగాణ మేడలేదు, శత్రువుల దొంగదాటికి శ్రావణ భ్రమటుల గంభీర గర్జాట్హాసం మలరా నా తెలంగాణ పోవుతున్నది పతాన. చూడండి, చివరికి ఎంతమంది యుద్ధం చేశారు, తెలంగాణలో ఇంత గొప్ప గొప్ప వీరులు ఉన్నారు అనేది ఈ పద్యంలో మనకి చక్కగా వివరింపచేయడం జరిగింది. ఇక్కడ కాకతీయ రాజుల కంచుగంట మ్రోగినప్పుడు, కాకతీయ రాజులు ఎంత మంచి పరిపాలన చేశారు. వాళ్ళ యొక్క కంచుగంట మ్రోగినప్పుడు దుర్మార్గులైన శత్రువులు కలవరపడ్డారు. కాకతీయ రుద్రమదేవి వస్తుందంటే వాళ్ళ గుండెల్లో గంటలు మ్రోగిపోయి, సో అక్కడ వాళ్ళకి గుండెల్లో భయం పుట్టింది. కంచుగంట మ్రోగినప్పుడు దుర్మార్గులైనటువంటి శత్రువులు కూడా కలవరపడ్డారు, భయపడ్డారు. రుద్రమదేవి పరాక్రమించినప్పుడు తెలుగు జెండాలు ఆకాశాన రెపరెపలాడాయి. రుద్రమదేవి కూడా యుద్ధంలో రణరంగానికి వస్తుంది అంటేనే అక్కడికక్కడే భయపడేవాళ్ళు. ఆ యుద్ధంలో పరాక్రమించినప్పుడు విజయం తన సొంతమయ్యేది. తెలుగు జెండాలు ఆకాశాన్ని ఎప్పుడు కూడా రెపరెపలాడాయి. కామయ్య నాయకుడు తన విజృంభణ చూపినప్పుడు శత్రువులకు గుండెలు కూడా ఆగిపోయాయి. వస్తున్నాడంటేనే అతని యొక్క కంటి చూపుతోనే శత్రువులు అక్కడికక్కడే చనిపోయారు. సో అక్కడికక్కడే గుండెలు ఆగిపోయిన సమయాలు కూడా ఉన్నాయి. చాణక్య రాజులు పశ్చిమ దిక్కున పరిపాలన చేసేటప్పుడు మంగళకరమైన జయధ్వనులు మోగాయి. సో ఇట్లా నలు దిక్కులా కూడా మా తెలంగాణ వీరుల యొక్క గొప్పతనం ఎప్పుడూ కూడా తగ్గలేదు. ఇట్లాంటి మా తెలంగాణ నేల ఇంత గొప్పగా ఉంది అని చెప్పారు. నాటి నుండి నేటి వరకు తెలంగాణ శత్రువుల దొంగ దెబ్బలకు ఓడిపోలేదు. నాటి నుంచి నేటి వరకు కూడా మా తెలంగాణ శత్రువుల చేతిలో ఏనాడు కూడా ఓడలేదు. శత్రువుల వాళ్ళు ఎంత దొంగ దెబ్బ కొట్టాలని చూసినా కానీ దాన్ని మళ్ళీ తిరిగి ఎదురెళ్ళి పోరాడేవాళ్ళు. సో ఎప్పుడు కూడా ఓడిపోలేదు. శ్రావణ మాసంలో మేఘం ఎలా గర్జించుకుంటూ వస్తుందో, అంటే వర్షాకాలం ఎలా ప్రారంభమవుతుందో గంభీరమైన గర్జనలు అలరారుతుండగా నా తెలంగాణ ముందుకు ఎప్పుడు సాగుతూనే ఉంటుంది. విశ్రమం అంటూ ఉండదు. మా తెలంగాణలో వీరుల యొక్క గొప్పతనం అది. ఒక రుద్రమదేవి, ఒక చాణక్యుడు, ఒక కాపయ్య నాయకుడు, వీళ్ళ యొక్క పరాక్రమాన్ని కవి చక్కగా వివరించాడు. ఇందులో స్టార్ మార్క్ పెట్టినటువంటి పద్యాలు చదవండి, ప్రతి పదార్థాలు చదవండి. రేపటి క్లాస్లో మీకు వచ్చేసి అలంకారాలు, ఛందస్సు, మీకు పాఠ్యభాగంలో ఉన్నటువంటి వ్యాకరణాంశాలు, ఇందులో మీకు అలంకారాలు ఇవ్వడం జరిగింది. అలంకారాలు ఒక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ సమాసాలు, టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 34లో వచ్చేసి వ్యాకరణాంశాలు, సందులు, సమాసాలు, అలంకారాలు ఇచ్చారు. పదజాలము అంటే మీకు గీత గీసిన పదానికి అర్థము, నానార్థాలు, పర్యాయ పదాలు ఈజీ. మీకు టెక్స్ట్ బుక్లో బ్యాక్ సైడ్ ఉంటుంది చూసారా, ఆబ్జెక్టివ్స్, లాస్ట్ అవన్నీ
సైడే కాదు, ఇక్కడ పద విజ్ఞానం అన్న కాడి నుంచి ఇవన్నీ తరవుగా ప్రిపరేషన్ అవ్వండి. సో వీటిలో నుంచి కూడా మీకు ఎగ్జామినేషన్లో అడగడం జరుగుతుంది. ఇక్కడ అర్థం ఏ అర్థం తెలియకపోయినా ఇక్కడ ఉంటుంది. ఇక్కడ పర్యాయ పదాలు ఉన్నాయి, ప్రకృతి వికృతులు ఉన్నాయి, ప్రతి పాఠ్యభాగం నుంచి కూడా అన్నీ ఇవ్వడం జరిగింది. సో మీకు వచ్చేసి నేను తర్వాత పాఠంలో మీకు ఆబ్జెక్టివ్స్ వ్యాకరణ అంశాలు అనేవి వివరిస్తాను. సో ఇవి కూడా చదువుకోండి. టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ వ్యుత్పత్తి అర్థాలు ఇవన్నీ ఉన్నాయి, అవి కూడా చూడండి. ఈరోజు హోంవర్క్ రాసుకోండి. రీడ్ లెసన్ 3 స్టార్ మార్క్స్ పద్యం ఒకటి ఉంది కదా, 7th 6వ పద్యం, 6వ పద్యం ప్రతిపదార్థం. సో కంపల్సరీ ప్రతిపదార్థాలు చదవాలి. కంపల్సరీ అడుగుతారు. లాస్ట్ ఇయర్ అడగలేదు కదా అని, ఏ ఇయర్ అయినా ఒక్కోసారి అడగవచ్చు, ఏమో అప్పుడు అడగలేదు కదా ఇప్పుడు అడగవచ్చు. కాబట్టి పద్యం చదువుకుంటే ప్రతిపదార్థం రాస్తే ఈజీగా భాగం వస్తుంది. సో చదువుతారని భావిస్తున్నాను. శ్రద్ధ వహించండి చదువు పట్ల. God bless you children.